నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు అయినా దేవుడు వాటి నుంచి వారిని విడిపిస్తాడు. నీతిమంతునికి ఆపదలు ఉంటాయండి. నేను చెప్తున్నాను కదా, నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమ ఉంటుంది. లోకము నీ బంధువు నిన్ను అనేకమైన మాటలు అంటూ ఉంటారు. లేకపోతే నువ్వు లోకానికి అంతగా నచ్చో, నీతిగా బ్రతుకుతుంటే నచ్చుతావా? నచ్చో నువ్వు. అందరూ బట్టి వారు శ్రమ పెడతా ఉంటారు. కానీ నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములే, కానీ దేవుడు వాటిని అన్నింటినీ కూడా విడిపిస్తాడు. హల్లెలూయా. నీతిగా బ్రతుకుతుంటే అందరికీ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఆఫీస్లో అందరూ లంచాలు తీసుకుంటున్నారండి, నువ్వు మాత్రం దేవుని కొరకు నిక్కచ్చిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. మిగతా వాళ్ళకి నచ్చదు. మేము అందరం తీసుకుంటున్నాం కదా, నువ్వు తీసుకోకపోతే ఏంటని చెప్పి సో అతని మీద ఒక పగను ద్వేషాన్ని పెంచుకుంటారు. శ్రమే. ఇరుగు పొరుగు వారందరూ కూడా ఏయో పార్టీలు పెట్టుకుంటారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటారు. నీవు అటువంటి మాటలు నీకు నచ్చవు, నీతి కలిగిన మాటలు, దైవ సంబంధమైన మాటలు మాట్లాడతావు, మరి అక్కడ శ్రమే. కాలేజీలో అందరూ కూడా ఏమంటే భయంకరమైన సినిమాల గురించి, అశ్లీలం గురించి, భయంకరమైన సైట్ల గురించి, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం దేవుని గురించి మాట్లాడతావు, వాళ్ళ జోలికి వెళ్ళవు. శ్రమే. నీతిగా బ్రతికేటువంటి వాడికి లోకంలో శ్రమే. అయినప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా.